దైవభక్తి. ఈ దైవభక్తి అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ మానవ మనుగడలో. కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవుడు ఈ దైవభక్తి యొక్క శక్తిని కనుక్కొని ఈ దైవభక్తిని అవలంబిస్తూ తన జీవన మనుగడని ఎన్నో రకాలుగా మలుచుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఈ భూప్రపంచం మీద జీవించుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భం నుంచి ఈ దైవాన్ని, ఏదో ఒక శక్తిని నమ్ముకుంటూ ఈ స్పిరిచువాలిటీని పాతలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి ఈ దైవభక్తి ఎలా ప్రదర్శించాలి, అసలు ద వే ఆఫ్ ఎక్స్ప్రెషింగ్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ అనేది మనకి సరైన అవగాహన లేక వేరే వేరే విధాల్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చాం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు దేవుడు దండం పెట్టినానా నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి మార్కులు వస్తాయి, నీకు మంచి ఉద్యోగం ఇస్తుంది, లేదు అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అన్న రకంగా చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల ఏంటంటే మనం దైవ భక్తిని భయంతో స్టార్ట్ చేసాం. ఏమో దేవుడు దండం పెట్టకపోతే నాకు మంచి లైఫ్ ఇవ్వడేమో, దేవుడు దండం పెట్టకపోతే నాకు మంచి ఉద్యోగం ఇవ్వడేమో అన్న ఆలోచనతోని మనం దైవాన్ని అంటే దేవుడిని దండం పెట్టడం మొదలు పెట్టాం. కొన్ని రోజుల తర్వాత అదేమైందంటే దేవుడు దండం పెట్టడం అనేది ఒక ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అయిపోయింది. దేవుడా నాకు ఇది ఇవ్వు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, నీకు ఇన్ని పూజలు చేయిస్తా, నాకు ఇంత మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ ఇవ్వు, నేను ఆ గుడికి వస్తా, అభిషేకం చేయిస్తా, వ్రతాలు చేయిస్తా. ఈ విధంగా ట్రాన్సాక్షనల్ అయిపోయింది. ఇది తప్పు కాదు. యాక్చువల్గా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాయింట్ నుంచి మొదలు పెట్టాలి. ఓకే, ప్రతి ఒక్కడు కూడా లాస్ట్ గా యాక్చువల్ స్పిరిచువాలిటీ అనేది ఆ మనిషికి తెలుస్తుంది. వాట్ ఈజ్ యాక్చువల్లీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ స్పిరిచువాలిటీ టు ద గాడ్. నాకు తెలిసినంత వరకు ద యాక్చువల్ స్పిరిచువాలిటీ ఈస్ సరెండరింగ్, అంటే మనల్ని మనం అర్పించుకోవడం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఈ ప్రపంచంలో మనం బతకడానికి, ఈ మానవ మనుగడ, ఈ జీవరాశి మనుగడ బతకడానికి ఎన్నో శక్తులు మనకు పనిచేస్తున్నాయి. అందులో మనకు బాగా తెలిసిన, మనం ఫీల్ అవుతున్న కొన్ని శక్తులు పంచభూతాలు అంటారు. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. వీటిలో ఏది లేకపోయినా సరే మన జీవరాశి మనుగడ అనేది జరగదు ఈ భూప్రపంచం మీద. అటువంటిది మనకి 24 గంటలు ఒక్క క్షణం వదిలిపెట్టకుండా మనకి ఇన్ని శక్తులు మనకు పనిచేస్తున్నాయి. సో దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, థ్యాంక్ఫుల్నెస్ చెప్పుకుంటూ మన దైవాన్ని పూజ చేయాలి. ఈ విధంగా మన లైఫ్లో ఒక స్పిరిచువాలిటీ అనేది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నా వరకు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ నేను వచ్చాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇనిషియల్గా మొదలుపెట్టింది కూడా ఒక ఫియర్ ఫ్యాక్టర్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత కొన్ని రోజులకి అది ఒక ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు కంప్లీట్ సరెండర్నెస్. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అన్ని రకాల నేచురల్ రిసోర్సెస్ నాకు దేవుడు ఆల్రెడీ కల్పించాడు అని గట్టిగా నమ్ముతూ ఈ పంచభూతాలకి నేను ఎలాగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలన్న ఒక ప్రాసెస్తోనే నేను కూర్చుంటాను. అలాగే దండం పెట్టుకుంటాను.